మీకు చేత కాదా? కాలేజీ నడపడం చేత కాదు, అందుకే ప్రైవేట్కి ఇస్తారట. ప్రైవేట్ ఇస్తే వాడు అమ్ముకోకుండా వ్యాపారం చేయకుండా చేస్తాడు. వాడు ఫ్రీ సీట్లు ఇస్తాడా? క్వాలిఫైడ్ పీపుల్కి ఇస్తాడా? ఫీజు డొనేషన్లు తీసుకోకుండా అమ్ముకోకుండా సీట్లని ఎక్కడైనా విన్నామా? ఈ దేశంలో ఎక్కడైనా ఏ ప్రైవేట్ కాలేజ్ అయినా డొనేషన్ తీసుకోకుండా మెడికల్ సీట్లు ఆమె ఇచ్చిందా? ఏమో ఎవరికి భ్రమ కల్పిస్తారు? ఎవరిని చెవులో పువ్వు పెడతారు? ప్రైవేటు, ఇది ప్రైవేట్ పీపీపీ అయినా సరే ప్రైవేట్ కాదు, ప్రభుత్వం చేతికి 99 ఏళ్ల తర్వాత వస్తారు, 99 ఏళ్ల తర్వాత వస్తారట. ఏం మాటలు మాట్లాడుతున్నారు? ఎవరిని భ్రమ కల్పిస్తున్నారు? ఎవరికి అబద్ధాలు చెప్తున్నారు? అబద్ధాలతో వచ్చారు, అబద్ధాలతో గెలిచారు. ఇంకా అబద్ధాలా? గెలిచిన తర్వాత అయినా ప్రజలిచ్చే తీర్పు కన్నా కనీసం ప్రజలకి న్యాయబద్ధంగా ఉండాలి, ప్రజలకి సమాధానం చెప్పే విధంగా ఉండాలి. ఇంకా అదే అబద్ధాలు, అదే డబాయింపులు, అదేమంటే అహంభావంగా మాట్లాడటం, నోటికొచ్చినట్టు మాట్లాడటం, నోటికొచ్చినట్టు తిట్టడం. మిమ్మల్ని తిడితేనేమో, మీ వాళ్ళని ఏదైనా అంటేనేమో గొంతు చించుకుంటారా? మరి జూనియర్ ఎన్టీఆర్ తల్లిని అవమానిస్తే ఆవిడ తల్లి కాదు, మీ గొంతు ఎవరిది పెగలేదే? మీ తల్లిని అన్నారని, నా తల్లిని అంటారని పవన్ కళ్యాణ్ ఎగిరెగిరిపడే, నా తల్లిని అంటారని నువ్వు ఎగిరిపడే. మరి నీ తల్లి లాంటిది కదా ఎన్టీఆర్ తల్లి. ఎన్టీఆర్ తల్లి అన్నప్పుడు ఒక గొంతు పెగలేదు, లోకేష్ గొంతు ఏమైంది? మీ ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడతారు, మీరు ఏమైనా చేస్తారు, ఏమైనా మాట్లాడతారు, ఏమైనా వాగుతారు. మిమ్మల్ని ఎవరు అడగకూడదు. పేపర్లు ఉన్నాయి కనుక. ఇంకోళ్ళు అయితే చిట్టిబాబు గారు మళ్ళీ ఇస్తాం మీకు. మనం ఒకసారి టీడీపీ నేతతో మాట్లాడదాం. ప్రభాకర్ గారు ప్లీజ్ కంటిన్యూ. సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి పర్మిషన్లు అన్ని ఇచ్చారు. ఎందుకంటే షరతులతో కూడిన పర్మిషన్లు. ఎందుకంటే పూర్వం మొన్న జగన్మోహన్ రెడ్డి గారు వస్తే జనం రావాలి, జనం ఆర్భాటం చూపించాలనే ఉద్దేశంతో టైర్ల కింద వేసి తొక్కి కార్యకర్తలను చంపేసిన నైజం అందరికీ తెలిసిందే. మొత్తం రాష్ట్ర ప్రజలందరూ లైవ్ లో చూశారు. ఆయన టైర్ కింద తొక్కిసి చంపి తనని తీసుకెళ్లకుండా, అంబులెన్స్ కూడా పెట్టకుండా తుక్కులో పడేసిన యోజన అందరూ ప్రజలు, రాష్ట్ర ప్రజలందరూ చూసినది, మనం అందరం కూడా చూసాం సార్. ఇది ప్రత్యక్షంగా ప్రతి ఒక్కరూ చూసింది. కానీ ఈ రోజు అలాంటి యోచనలు జరగకుండా ఆ ఆర్భాటాలు చూపించి జనాల్ని, అమాయకులైన ప్రజల్ని చంపేస్తున్నారని ఏకైక ఉద్దేశంతో మరి మాకు ఎప్పుడు గతంలో 5 సంవత్సరాల్లో ఏ అనుమతులు ఇవ్వలేదండి. చంద్రబాబు నాయుడు బాబు గారికి, లోకేష్ బాబు గారికి ఎప్పుడు నిబంధనలు, ఎప్పుడు ఏ అనుమతి ఇవ్వలేదు, మాకు ఏ పర్మిషన్లు ఇవ్వలేదు. ఏ కార్యక్రమం చెయ్యాలన్నా మేము ముందుకు రావాలంటే మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేసి ఇంట్లో కూర్చోబెట్టారు. ఇది ప్రతి ఒక్కరికి జరిగిన పాత 5 సంవత్సరాల్లో ప్రతి ఒక్కరూ మేము అనుభవించాం. ఎందుకంటే సామాన్య కార్యకర్త దగ్గర నుంచి మా నాయకుడి వరకు హౌస్ అరెస్టులు చేసి చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ బాబు గారిని తాళ్ళతో కూర్చోబెట్టి, మరి మీరు చూసే ఉంటారు. లాస్ట్ టైం మనం ఆత్మకూరుకు వెళ్తుంటే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారిని కూడా తిరుపతి ఎయిర్పోర్ట్ లో తాళ్ళతో కట్టారు. ఇవన్నీ ప్రజలు గమనించారు సార్. కానీ మేము అలాంటివి చేయట్లే. మేము ఎప్పుడు స్వేచ్ఛ ఇచ్చాం, జగన్మోహన్ రెడ్డి గారిని ఎలమనిచ్చాం, కానీ షరతులతో కూడిన ఇచ్చాం. ఎందుకంటే ఆయన అక్కడ కట్టామని ఊహించుకుంటున్నటువంటి మెడికల్ కాలేజీ అది షెల్టన్, అది కట్టలేదు. అది మీ అన్నట్టు వాళ్ళు మరి స్టార్ట్ చేసి దాన్ని కట్టకుండా దాన్ని ఆఫ్ చేసి దాన్ని మేము కట్టామని చూపించుకోవడానికి భ్రమపడి వెళ్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి అనే టీము మరి ఏమీ లేదు. మీరు ఒక శత్రువు సినిమా చూస్తుంటారు. శత్రువు సినిమా పూర్వంలో చాలా హిట్ అయిన సినిమా. శత్రువు సినిమాలోని కట్టకుండానే వాళ్ళు బిల్స్ పాస్ చేసుకుని, అరే బాబు ఇదిగో ఇది కట్టాం, ఖాళీ సైట్ లో చూపిస్తారు, ఇది కట్టాం, ఇందులో 500 మంది స్టూడెంట్స్ ఉన్నారు రాసుకో అని. ఇలాంటి రౌడీజానికి వాళ్ళు ఓన్లీ డబ్బులు ఖాతాలో వాళ్ళు నింపుకోవడానికి చేసిన పనులు తప్ప అక్కడ కట్టలేదు. అక్కడ స్కిల్టన్ తో ఉంది, అది 20% కూడా పనులు అవ్వలేదు. ఈ రోజు అతను నేను కట్టాను అని చెప్పి చూపించుకోవడానికి, భ్రమపడి చూపించుకోవడానికి, జనాల మధ్యలో నేను కట్టానని చూపించుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి ఆర్భాటం చేస్తున్నారు తప్ప ప్రజలందరికీ కూడా దీని మీద పూర్తి విశ్లేషణ ఉందండి. అందువలన మరి మాట్లాడుతున్నారు ఈ రోజు. ఏమంటే ఏ రోజు చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి ఏ విధమైనటువంటి షరతులతో కూడినటువంటి కూడా మాకు పర్మిషన్ ఇవ్వలేదు. మేము స్వచ్ఛందంగా అందరూ కలిసి ఏ రోజు చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి లక్షల్లో జనాలు వచ్చారు. చిట్టుబాబు గారు వినండి ఒకసారి. లక్షల్లో జనాలు వచ్చారు. లోకేష్ బాబు గారు భావితరాల నాయకుడు. లోకేష్ బాబు గారు సాగినాయా? మీరు పర్మిషన్ ఇవ్వకుండా ఏం మాట్లాడుతున్నారు సార్? మీరు యాత్రలు సాగుతున్నాయని ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారిని అవినీతి కేసులో 54 రోజుల పాటు మరి అరెస్ట్ చేసి సెంట్రల్ జైల్లో కూర్చోబెట్టారు. ఎందుకో భయపడి
కూర్చోబెట్టిన నైజం అందరికీ తెలుసు. Right. వాళ్ళు ఖచ్చితంగా మంచి తీర్పు ఇచ్చారు. ఈ రోజు వాళ్ళకి డిపాజిట్ లేవు. మీ డిపాజిట్లు లేని వాళ్ళతో మాకు మాటలు కూడా అనవసరం. 124